నమస్కారం. దుర్గా సప్తశతి తర్వాత కాళిదాస మహాకవి కథని చెప్పుకుందాం అనుకున్నాము. కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చింది బిజీగా ఉండటం వలన. కాళిదాస మహాకవి కాళికామాత అనుగ్రహంతో గొప్ప పండితుడిగా, కవిగా మారాడు. అందుకనే ఆయనకి కాళిదాసు అని పేరొచ్చింది. అయితే ఈయన క్రీస్తు పూర్వం సంబంధించిన కవి. సంస్కృత భాషలో వేల సంవత్సరాలుగా ఎన్నో వేల కావ్యాలు, కథలు, నాటకాలు, ఇతివృత్తాలు ఉన్నాయి. వేల మంది కవులున్నారు. ఎంతమంది ఉన్నారో మనం లెక్క పెట్టడం కూడా కష్టం. అటువంటి సంస్కృత భాషలో సంస్కృత పంచమహాకావ్యాలు, 5 గొప్ప మహాకావ్యాలు అంటే ఆ 5 కావ్యాలలో 2 కావ్యాలు రఘువంశం, కుమార సంభవం. ఈ 2 కాళిదాస మహాకవి రాసిన రచనలు. సంస్కృత వాగ్మయంలో, భారతదేశంలో, అసలు లిటరేచర్లో కాళిదాసు ఒక గొప్ప స్థానం. ఈయన కథలోకి వెళ్దాము. పూర్వం విద్యాధరి అని ఒక రాకుమార్తె ఉంది. ఈమె కమ్రుడు అనే ఒక మహాపండితుడి దగ్గర విద్య అభ్యసించింది, చదువుకుంది. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తన గురువైన కమ్రుడికి గురుదక్షిణ సమర్పించడానికి వెళ్ళింది. అప్పుడు కమ్రుడు ఎంతో గొప్పగా అన్ని చదువుల్లో రాణించిన విద్యాధరిని, అతిలోక సౌందర్యవతి అయిన ఆ విద్యాధరిని చూసి ఆమెని వరించాలి అని కోరుకుని గురుదక్షిణగా ఆమెనే కోరుకున్నాడు. తనని వరించమని, తనని వివాహం చేసుకోమని కోరుకున్నాడు. విద్యాధరి తప్పుగా భావించి సున్నితంగా అతన్ని తిరస్కరించి చెప్తారు. జనిత చోపనేతాచ యశ్చ విద్యాం ప్రయచ్చతి అన్నదాత భయత్రాత పంచయితే పితరస్మృతాహ అని చెప్తారు. ఈ 5గురిని తండ్రితో సమానమైన వాళ్ళు అని చెప్తారు. ఈ 5గురిని తండ్రితో సమానంగా చెప్తారు. ఎవరు 5గురు అంటే జనిత, బయలాజికల్ ఫాదర్, జన్మనిచ్చిన తండ్రి. ఉపనేతాచ, ఉపనయనం చేసిన వాడు అంటే చదువుకోవడానికి అర్హత కలిగించిన వాడు. వేద విద్యలు తెలుసుకోవడానికి ఉపనయన సంస్కారం ద్వారా వేద విద్యలు చదవడానికి అర్హత కలిగించిన వాడు. ఉపనయనం జనరల్ గా కన్నదండ్రులు చేస్తూ ఉంటారు. యశ్చ విద్యాం ప్రయచ్చతి, ఎవరైతే చదువు చెప్తారో, చదువు చెప్పిన గురువు తండ్రితో సమానం. అన్నదాత, అన్నం పెట్టినవాడు. భయత్రాత, మన భయం పోగొట్టి మనకి ధైర్యం ఇచ్చేవాడు. ఈ 5గురిని తండ్రితో సమానమైన వాళ్ళుగా అంటారు. జనరల్ గా ఈ 5ట్లో 5కి 5 తండ్రి చేస్తూ ఉండేవాళ్ళు పాతకాలంలో. ఒకసారి 4 అన్నం పెట్టడం కానీ, పెంచడం కానీ, ధైర్యం ఇవ్వడం కానీ, ఉపనయన సంస్కారం చేయడం కానీ జన్మనిచ్చిన తండ్రి చేస్తూ ఉంటారు. విద్యాభ్యాసానికి గురువు దగ్గరికి వెళ్తారు. కమ్రుడు విద్యాధరికి చదువు చెప్పిన వాడు కాబట్టి తండ్రితో సమానం. కానీ అతను మాత్రం దుర్బుద్ధితో ఆమె అందానికి ఆకర్షితుడై ఆమెను వివాహం చేసుకోవాలి అని కోరుకున్నాడు. పెద్దవాడు, గురువు కాబట్టి విద్యాధరి సున్నితంగా తిరస్కరించి, కానీ మళ్ళీ తనది ఇన్సిస్ట్ చేయడంతో విద్యాధరి అంది, మహాశయ, నన్ను మించిన పండితుడిని, నన్ను పాండిత్య పరీక్షలో ఓడించిన వాడిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మిమ్మల్ని నేను చేసుకోవాలనుకోవట్లేదు. అలాంటి వాళ్ళని వెతకాలి అనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోయి. కమ్రుడు వదిలిపెట్టకుండా, సరే నీ కండిషన్ అదే కనుక అయితే నా దగ్గర చదువుకున్న దానివి, పాండిత్య పరీక్షలో నిన్ను ఓడించి నీ కండిషన్ని సాటిస్ఫై చేసే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పాండిత్య పరీక్ష కూర్చున్నాడు. విద్యాధరి వాళ్ళ నాన్న భయపడ్డాడు. ఎందుకమ్మా పెద్దవాళ్ళతో మనకి, నేను ఏదో ఒకటి మాట్లాడతాలే అంటే నేనే గట్టిగా చెప్పి పంపిస్తాను అంటే ఎందుకు అలా చెప్పడం? ఆయన ఏదో పాండిత్య పరీక్షలో గెలుస్తానంటున్నారు కదా, అక్కడే ఆయనకి అర్థమయ్యేది చెప్దామని విద్యాధరి చెప్పింది. పాండిత్య పరీక్ష మొదలైంది. కమ్రుడి దగ్గరే చదువుకున్న విద్యాధరి గురువుని మించిన శిష్యురాలైంది. అత్యద్భుతమైన పాండిత్యం సంపాదించింది. కమ్రుడు అహంకారంతో ఉన్నాడు. నా దగ్గర చదువుకున్న పిల్ల, ఏం తెలుసు ఈ అమ్మాయికి, నా ముందు నించొని నిజంగా వాదించగలదా అన్న అహంకారంతో ఉన్నాడు. పెద్దగా పరిశీలన చేయట్లా అమ్మాయి ఏమడుగుతోందో, ఏం చెప్తోంది. అయితే క్వశ్చన్స్ మాటలతో కాకుండా ఒకానొక సందర్భంలో విద్యాధరి సైగలతో కూడా అడిగింది. ఒకసారి వేలు చూపించింది గురువు గారికి. ఆయన అహంకారంతో ఉన్నాడు కదా, ఇది ఒక ప్రశ్న అయి ఉంటుంది అని ఆలోచించలేదు. కోపంతో తిట్టాడు, ఎంత అహంకారం నీకు, గురువు నాకే వేలు చూపిస్తావా అని. చివరికి ఆ పాండిత్య పరీక్షలో కమ్రుడు ఓడిపోయాడు. చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. తనని మించిన పాండిత్యం కలిగిన శిష్యురాల్ని చూస్తే సంతోషించాలి, తనని వివాహం చేసుకుందామామని అంటే తిరస్కరించింది. పాండిత్య పరీక్షలను ఓడించింది. తనని మించిన గొప్ప పండితుడినే పెళ్లి చేసుకుంటానంటోంది. ఇలా కాదు, ఈమెకి తగిన శాస్తి చేస్తా, నేను ప్రతీకారం తీర్చుకోవాలి. ఏ గుడ్ క్వాలిటీ లేని ఒక మూర్ఖుణ్ణి, ఒక పామరుని తీసుకొచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం అతనితో ఆమె కష్టాలు పడుతూ ఉంటుంది అని అనుకొని ఒకరోజు బాగా ఆలోచించుకొని వచ్చి ఆ రాజుని కలిశాడు. మహారాజా, చూశారు కదా ఎంత అద్భుతమైన పాండిత్యం ఉందో మీ కూతురికి,
నన్నే పాండిత్య పరీక్షలో ఓడించింది. అంతేకాదు మీకు తెలుసు, మీ అమ్మాయి తనని పాండిత్య పరీక్షలో ఓడించిన వాడిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసింది. మరి మీరు అనుమతిస్తే అలాంటి మంచి పండితుడిని నేను వెతికి పట్టుకొస్తాను అని అడిగాడు. ఆయన చాలా సంతోషించి, రాజు, ఈ మధ్య జరిగిన సంఘటనలతో మీరు అలిగి కోపంతో మా కుటుంబానికి దూరం అవుతారనుకున్నాను. పెద్దవాళ్ళుగా మీరు వీటన్నిటిని మర్చిపోయి మళ్ళీ మాతో కలిసిపోయి నాకు సహాయం చేయడానికి వచ్చారు. చాలా సంతోషం అండి. మీకు కావలసిన ఏర్పాట్లు అన్నీ చేస్తాను. మీరు వెళ్ళి అత్యద్భుతమైన గొప్ప పండితుడిని వెతికి పట్టుకొని రండి. మీదే ఆ బాధ్యత. ఒక మహాపండితుడితో విద్యార్థిని పెళ్లి జరిపించాలి అని పంపించారు. పైకి మంచిగా మాట్లాడుతున్న కంబుడి మనసులో ఉన్న ఆలోచన ఒక పరమ మూర్ఖుడిని తెచ్చి పెళ్లి చేయాలి అని. ఎక్కడ దొరుకుతారు మూర్ఖులు? స్పెషల్గా మూర్ఖులందరూ జరిగే ఒక ప్లేస్ ఉండదు కదా. ఎవరైనా చదువుకుంటే ఆ విజ్ఞానం వలన, విజ్ఞానం కాదు జ్ఞానం వలన, అంటే లైఫ్ని లీడ్ చేయడానికో టెక్నికల్ నాలెడ్జ్ ఇచ్చే నాలెడ్జ్ కూడా నాలెడ్జే. లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ఏది మంచి ఏది చెడు అని చెప్పే జ్ఞానము నిజమైన విద్య అండి. సో చదువుకున్న వాడికి ఈ అవగాహన ఉంటుంది. వాళ్ళలో మూర్ఖత్వం ఉండే లక్షణాలు తక్కువ. చదువుకున్న మూర్ఖులు ఉన్నారు, కాదనలేదు. చదువు లేని వాళ్ళందరూ మూర్ఖులు కాదు, కానీ చదువు లేకపోతే మూర్ఖత్వం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక మారుమూల పల్లెటూరు, ఒక కుగ్రామానికి వెళ్ళి అలాంటి పల్లెటూరుల్లో అడవి ప్రాంతాల్లో వెతికితే చదువు సంధ్య లేక మొరటుగా ఉన్న మూర్ఖులు దొరుకుతారు కదా. అలాంటి వాడిని తీసుకొచ్చి మహాపండితుడిని నమ్మించి ఆ రాకుమారికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఇది కమ్ముడు ఆలోచన. తనకు అనుకూలంగా తను చెప్పినట్టు వినే కొంతమంది సైనికులను తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. వాళ్ళు పంపించాడు, అరే మీకు ఎక్కడైనా పరమ మూర్ఖుడు కనిపిస్తే తీసుకుని రా. వాళ్ళు వెళ్ళారు. ఒక పర్సన్ తీసుకొచ్చారు. ఏం చేస్తున్నాడు రా వీడు అని అడిగితే, అయ్యా ఇతడు కట్టెలు కొట్టుకొని ఆ కట్టెల మోపు వీడి నెత్తి మీద పెట్టుకుని వీడు ఒక గాడిద మీద కూర్చుని వెళ్తున్నాడండి. మేము చూసి అడిగాం, అరే నువ్వు గాడిద మీద కూర్చున్నావు బానే ఉంది, ఆ కట్టెల మోపు నీ నెత్తి మీద ఎందుకురా బరువు, అది కూడా గాడిద మీదే పెడితే గాడిద మోస్తుంది కదా అని చెప్తే, అయ్యో పాపం ఇప్పటికే గాడిద నా బరువు మోస్తూ అలసిపోతోంది, ఈ కట్టెల బరువు కూడా దానికి ఎందుకని నేను మోస్తున్నానండి అన్నాడు. అర్థమైంది, వీడు మూర్ఖుడే. ఎందుకనంటే వాడు గాడిద మీద కూర్చొని వాడి మీద బరువు పెట్టుకుంటే ఆ బరువు కూడా గాడిద మీదే పడుతుందని కూడా వాడికి తెలియదు అని వీళ్ళు ఒక మంచి క్వాలిటీ కనిపించింది. ఏంటిది అంటే జాలి, దయ. వాడు గాడిద మీదే జాలి పడ్డాడు. గాడిద కోసం వాడు కష్టపడి కట్టెలు మోస్తున్నాడు. సరే అది ఉపయోగపడలేదు అనుకోండి. అంటే జాలి దయ ఉన్నవాడు వీడు రేపు విద్యార్థినికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె బాధపడుతూ ఉంటే ఆమెను చూసి వీడు జాలిపడి ఆమె కోసం వీడు కష్టపడి, ఆమె గైడెన్స్ ఉంటుంది కదా, ఎలాగో ఆమె మహామేధావి, ఆ గైడెన్స్తో వీడు బాగుపడితే ఆమె లైఫ్ బాగుంటుంది. సో వీడు పనికిరాడు, పంపించేయమన్నాడు. ఎలాంటి మంచి క్వాలిటీ లేని ఒక పరమ మూర్ఖుడు కావాలి కమ్ముడికి. ఇంకొకటి తీసుకొచ్చారు. వీడేం చేస్తున్నాడు రా అంటే ఆకాశం వైపు చూస్తూ పరిగెడుతున్నాడండి అన్నారు. ఏంట్రా ఆకాశం వైపు చూస్తూ పరిగెడుతున్నావా? ఎందుకనిరా అంటే, అయ్యా నేను సంపాదించిన డబ్బులు మొత్తం దొంగలు దోచుకోకుండా ఉండడం కోసం ఒక దగ్గర అడవిలో గుంట తవ్వి డబ్బులు పాతి పెట్టుకున్నా. మంచి పనే. ఇప్పటిలాగా బ్యాంకులు లేవు కాబట్టి ఎక్కడో రహస్య ప్రదేశాల్లో భూములోనో సొరంగాల్లోనో డబ్బు దాచిపెట్టుకునేవాళ్ళు, అవసరమయ్యేటప్పుడు తెచ్చుకునేవాళ్ళు. ఎక్కడ దాచిపెట్టుకున్నారో గుర్తుండడానికి ఏమన్నా ల్యాండ్ మార్క్, ఒక గుర్తు పెట్టుకునేవాళ్ళు. వీడు ల్యాండ్ మార్క్ కాదు, స్కై మార్క్ పెట్టుకున్నాడు. పైకి చూసాడు, ఒక మబ్బు కనిపించింది, ఆ మబ్బు కింద గుంట తీసి డబ్బులు దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు డబ్బులు తీసుకుందాము అంటే ఆ మబ్బు కనపట్లేదు. మబ్బు ఎక్కడుందా అని ఆకాశం చూస్తూ అన్ని చోట్ల పరిగెడుతున్నాడు. సైనికులు చూసి ఆపారు. అరే ఏమైందిరా పైకి చూసి పరిగెడుతున్నావు, కింద పడి చస్తావంటే ఈ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. వీడు పరమ మూర్ఖుడే, అసలు మినిమం నాలెడ్జ్ అని ఇన్నోసెంట్ ఫెలో. కానీ వీళ్ళు ఒక మంచి లక్షణం కనిపించింది. ఏంటది? దాచుకునే లక్షణం ఉంది ఒకటి, జ్ఞాపక శక్తి ఉంది, మంచి మెమరీ పవర్ ఉంది. మబ్బుల్ని చూసి మనం గుర్తు పెట్టుకోలేము, వాడు మబ్బుని గుర్తుపడుతున్నాడు. మబ్బు కనిపించిన ప్రతి చోట భూమిని తవ్వట్లేదు వాడు. ఇది అది కాదు, అది డిఫరెంట్గా ఉంది అని గుర్తుపడుతున్నాడు. వీడికి సరైన గైడెన్స్ ఉంటే, ఒకటి దాచుకునే లక్షణం ఉంది, వాడి ఫ్యూచర్లో పైకి రావడానికి అవకాశం ఉంది. రెండు జ్ఞాపక శక్తి ఉంది. ఈ రెండు గుడ్ క్వాలిటీస్ చాలు. విద్యార్థికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె వీడిని మార్చేస్తుంది, పనికిరాడు, పంపించేస్తాడు. ఇంకొకటి తీసుకొచ్చారు. వాడేం చేస్తున్నాడు అంటే చాలాసేపటి నుంచి రాత్రిపూట ఏదో వెతుకుతున్నాడు. సైనికులు చూసి ఏమైందిరా, ఏం వెతుకుతున్నావు అని అడిగారు. అయ్యా నా ఉంగరం పోయింది, వెతుక్కుంటున్నాను. చాలాసేపటి నుంచి వెతుకుతున్నావు కదరా, ఇంకా దొరకలేదు ఏంటి అంటే, అదేనంటే నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఎక్కడ పోయిందిరా నీ ఉంగరం అని అడిగితే, ఆ పక్కన సందులో పోయిందండి అన్నాడు. అరే పిచ్చోడా, ఆ సందులో పోతే నువ్వు వచ్చి మెయిన్ రోడ్డు మీద వెతుక్కున్నావు ఏంట్రా అంటే, అప్పట్లో స్ట్రీట్ లైట్స్ లేకపోయినా ముఖ్యమైన రహదారుల్లో మెయిన్ రోడ్స్లో కాగడాలు వెలిగించి పెట్టేవాళ్ళు. వాడు అన్నాడు, అయ్యా చీకటి, సందులో చీకటిగా ఉంది, లైట్ లేదు,
అక్కడ ఏం కనపడదు కదా, వెతికినా ఏం లాభం ఉంది. ఇక్కడైతే కాగడా వెలుతురు ఉంది. వెలుతురు ఉంటే వెతుక్కోవడం సులభం. అందుకే నేను ఈ వెలుతురు ఉన్న చోట వెతుక్కుంటున్నానండి అన్నాడు. వీడు పరమ పిచ్చివాడే, మూర్ఖుడే. వెలుతురు ఉండటం ఎంత అవసరమో పోయిన ఉంగరం ఉండటం కూడా అంతకంటే ఎక్కువ అవసరం. దీపం అక్కడికి తీసుకెళ్ళాలి కానీ దీపం ఉన్న చోట వెతుక్కోకూడదు. వాడికి ఆ విషయం కూడా తెలియదు. కానీ వీళ్ళు ఒక మంచి లక్షణం కనిపించింది. పోగొట్టుకున్నది రాబట్టుకోవాలనుకుంటున్నాడు. ఎంతో సేపటి నుంచి వెతుకుతూనే ఉన్నాడు. మేబీ తెల్లవారేసరికి ఆ సందులోకి పోయి వెతుకుతాడు, వాడి ఉంగరం వాడికి దొరుకుతుంది. ఇంత పట్టుదల కష్టపడే లక్షణం కనుక వాడికి ఉంటే విద్యాధరి ఈ లక్షణాన్ని అవలంబనగా చేసుకుని వాడిని మార్చేస్తున్నాడు. ఇంకొకరిని తీసుకొచ్చారు. వీడేం చేస్తున్నాడంటే ఊరు చివరి చెట్టు కింద దిగులుగా కూర్చుని ఉన్నాడు. చీకటి పడుతోంది, ఇంటికి వెళ్ళట్లేదు. అరే చీకటి పడుతోంది, ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా, ఇంటికి పోవచ్చు కదా అని అడిగారు. వాడు చెప్పాడు, అయ్యా రోజు నేను సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి నా భార్య ఇంకొకరితో క్లోజ్గా కనిపిస్తోంది, నాకు నచ్చలేదు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది మంచి పద్ధతి కాదు, మానేయి అని చెప్తే సరే నేను మానేస్తాను కానీ నువ్వు గంట సేపు లేటుగా రా అని అడిగింది. నేను లేటుగా వెళ్తే నా భార్య మారి ఉంటుంది కాబట్టి నేను లేటుగా వెళ్ళడం కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నానండి అన్నాడు. వీడు పిచ్చివాడే, ఎందుకు రమ్మందో అర్థం కాలేదు వాడికి. కానీ వీళ్ళు ఒక మంచి లక్షణం ఉంది, భార్య మాట వింటున్నారు. రేపు విద్యాధరినిచ్చి పెళ్లి చేస్తే ఆమె మాట విని ఆమె చెప్పినట్టుగా చేసి వీళ్ళ లైఫ్లో బాగుపడితే ఎలాగ? ఇలా ఎంతో మంది మూర్ఖుల్ని చూశాడు. ప్రతి ఒక్కరిలో ఒక మంచి లక్షణం ఉంది. తమ్ముడికి ఏ మంచి లక్షణము లేని పరమ మూర్ఖుడు కావాలి. అదే ఏ చెడు లక్షణము లేని గొప్పవాడు కావాలి అంటే దొరకడం చాలా కష్టమై ఉండొచ్చు. ఏ మంచి లక్షణం లేని పరమ మూర్ఖుడు దొరకడం ఇంత కష్టమా? ఆశ్చర్యపోయాడు. చెప్తారు, అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ. మంత్రం కానీ అక్షరం లేదు, ప్రతి అక్షరము ఏదో ఒక మంత్రంలో ఉపయోగపడుతుంది. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, ఔషధం కానీ వేరు లేదు. ప్రతి చెట్టు ప్రతి ప్లాంట్కి ఏదో ఒక మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, ఏదో ఒక మెడిసిన్ ఉపయోగపడుతుంది. అయోగ్య పురుషో నాస్తి, యోగ్యత లేని మనిషి లేడు. ప్రతి వ్యక్తిలో గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ గుడ్ క్వాలిటీస్ని ఉపయోగించుకొని లైఫ్లో ముందుకు రావాలి. మనకున్న స్ట్రెంగ్త్ని మనం వాడుకొని లైఫ్లో ముందుకు రావాలి. అది తెలియడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఏ చెడు లక్షణం ఏ మంచి లక్షణం లేని చెడ్డవాడు మూర్ఖుడు దొరకడం ఇంపాసిబుల్. తమ్ముడు చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఏ లాభం లేదు, వేరే ఏరియాకి వెళ్దామని అక్కడ నుంచి బయలుదేరి వెళుతూ ఈ కాళిదాసుని చూశాడు. వీడు చెట్టు మీద తన కూర్చున్న కొమ్మను తాను నరుక్కుంటున్నాడు. చూసి అరే చెట్టు కొమ్మ విరిగిపోయేట్టుంది, వీడి కింద పడి చస్తాడని వెళ్ళి చెప్పాడు. అరే పిచ్చోడా, నువ్వు కూర్చున్న కొమ్మను నువ్వు నరుక్కుంటున్నావు, కింద పడి చస్తావురా అని చెప్పాడు. లేదండి, ఇప్పటి వరకు నేను చెట్టు మీద ఉండి వేరే కొమ్మను నరికాను, అది కింద పడింది. నేను చెట్టు దిగి వచ్చి తీసుకునే లోపు ఆ గొల్లవాళ్ళు మేకలు కాసేవాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. గొడవ ఎందుకులే అని చెప్పి నేను మళ్ళీ చెట్టు మీదకి ఎక్కి ఇంకో కొమ్మ నరికాను, అది కింద పడింది. నేను చెట్టు దిగి వచ్చేలోపు వేరే వాడు వచ్చి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇక లాభం లేదని తెలివిగా ఆలోచించి నేను కూర్చున్న కొమ్మనే నేను నరుక్కుంటున్నాను. చెట్టు కొమ్మతో పాటు నేను కిందకు వస్తా కదండి, నా కొమ్మని నేను తీసుకెళ్ళిపోతానండి అన్నాడు. పిచ్చోడా, ఆ చెట్టు కొమ్మతో పాటు నువ్వు కిందకి దిగవరా, ఏదో ఫ్లైట్ ల్యాండ్ అయినట్టుగా కింద పడి దడేరు మనం చస్తావురా అని చెప్పాడు. భలే వాళ్ళే మీరు, చెట్టు కొమ్మ కింద పడితే దానికి ఏమన్నా అవుతుందా, దానికి కాంది నాకేమవుతుందండి అని నరికేసుకుంటున్నాడు. చెట్టు కొమ్మ విరిగిపోయింది, పడిపోతున్నాడు. ఈ సైనికులు అందరూ కలిసి వాడిని జాగ్రత్తగా పట్టుకున్నారు, దింపారు. వేస్ట్ ఫెలో, పరమ మూర్ఖుల్లా ఉన్నాడు, వీడితో నాకు ఎందుకు లేని వెళ్ళిపోబోతుంటే కమ్ముడి గుర్తొచ్చింది. అవును, నాకు కావాల్సింది కూడా ఒక పెద్ద మూర్ఖుడే కదా, వీడు పరమ మూర్ఖుల్లా ఉన్నాడే. వీళ్ళు ఒక మంచి గుణం కనిపించింది. వాడు చూడటానికి మంచి పర్సనాలిటీ, చాలా గొప్ప అందగాడిలా ఉన్నాడు యువకుడు. ఇతనికి కనుక కొంచెం డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేస్తే, వెల్ ఎడ్యుకేటెడ్ డ్రెస్ వేస్తే, అప్పుడు కాలం తగ్గట్టుగా పండితుల్లాగా అలంకరిస్తే వీడిని చూడగానే ఆ ముఖంలో ఉన్న వర్చస్సు, ఆ గంభీర్యము, ఆ అందం చూసి ఎవరైనా ఇతడు మహాపండితుడని నమ్ముతారు. విద్యాధరి కూడా ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి తొందరగా ఒప్పుకునే అవకాశం ఉంది. వెంటనే వాడికి చెప్పాడు, అరే నేను చెప్పినట్టు చేస్తే నీకు రాజకుమారుని నుంచి పెళ్లి చేస్తారా అన్నాడు. రాజకుమారా అండి, నన్న ఎందుకండి, నా లాంటి వాడు రాజకుమారిని చేసుకోవడం ఏంటండి, నాకు తగ్గవాడిని ఇక్కడే చూసుకుంటా అన్నాడు. 2 గట్టిగా కొట్టాడు, చేసుకుంటానంటే ఒప్పుకున్నాడు. అలా వాడిని కొట్టి తిట్టి పనిష్మెంట్స్ ఇచ్చి వాడికి ట్రైనింగ్ ఇచ్చారు. ఎందుకంటే యాజ్ తీసుకెళ్తే చూడగానే తెలిసిపోతుంది వాడి డ్రెస్సింగ్ స్టైలు, వాడి లాంగ్వేజ్, వాడి బాడీ లాంగ్వేజ్, వాడి బిహేవియర్ అన్నీ మొరటుగా ఉంటాయి. కాబట్టి వాడికి ట్రైనింగ్ ఇచ్చి డ్రెస్ ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి కుర్చీలో, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఎలా నవ్వాలి, ఎలా మాట్లాడాలి అని చెప్పి మౌనం విభూషణం అపండితానాం, నాలెడ్జ్ లేని వాళ్ళకి సైలెంట్గా ఉండడమే అలంకారం. నువ్వు సైలెంట్గా ఉండు, ఏం మాట్లాడు, చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇవి. ఇంపార్టెంట్ అకేషన్స్లో ఏమేం మాట్లాడాలో వాటి వరకు ట్రైనింగ్ ఇచ్చి, ఇంతకంటే నువ్వేమీ మాట్లాడకు, మిగతాది మొత్తం నేను చూసుకుంటాను.
ఇంకేదన్నా ఉంటే చిన్న చిన్న సైగలు చేయను, నేను దాన్ని కవర్ చేస్తాను. అలా మనం దీన్ని నేను ఒప్పిస్తాను అని ట్రైనింగ్ ఇచ్చి కొంత అతన్ని ముందుగా అనౌన్స్ చేసి చాటింపు వేయించి ఊరేగింపుగా గొప్పగా తీసుకొచ్చారు. అందరూ చూసారు, ఆహా ఎంత అద్భుతమైన పర్సనాలిటీ, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత వర్చస్సుతో ఉన్నాడు, ఎంత గంభీరంగా ఉన్నాడు, కమ్రుడు ఇన్ని రోజులు వెతికి వెతికి తీసుకొస్తున్నా అంటే మామూలు పండితుడు అయ్యుండడు అని అందరూ అతన్ని చూసి గొప్పగా చెప్పుకున్నారంట. అతను వచ్చి సభలో కూర్చున్నాడు. అక్కడ తనకి రామాయణం పెయింటింగ్ కనిపించింది. ఇందులో 10 తలలతో ఒక పర్సన్ ఉన్నాడు. ఎవరతను? రావణాసురుడు. చూడగానే ఆహా రావణాసురుడు భలే ఉన్నాడు కదా అన్నాడంట. అందరూ ఆశ్చర్యపోయారు. ఇతనేమో మహాపండితుడు అంటున్నారు, రావణాసురుడు చాలా ఫెమిలియర్ నేమ్ రామాయణంలో, చిన్న పిల్లలు కూడా చెప్తారు. రావణ అనే వర్డ్ పలకలేక, ప్రొనౌన్స్ చేయలేక రావణ అని మిస్ప్రొనౌన్స్ చేస్తున్నాడు. అసలు వీడు నిజంగా పండితుడేనా అని అందరూ అనుమానపడ్డారు. కమ్రుడు కవర్ చేయాలి కదా, వెంటనే వచ్చి అందరూ ఆశ్చర్యపోతున్నారు కదా, రావణ అనాల్సింది రావణ అన్నాడనే కదా, ఆయన పొరపాటున అనలేదండి, కావాలనే అన్నారు. ఈయనంతే అన్ని చమత్కారంతో చమత్కరిస్తూ మాట్లాడతారు. అలాగే సూత్రప్రాయంగా మాట్లాడతారు. తక్కువ పదాలతో ఎక్కువ అర్థం వచ్చేట్టుగా సూత్రీకరించి చమత్కారాన్ని జోడించి ఆయన మాట్లాడతారు. ఆయన నైజం. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? కుంభకర్ణో భకారేస్తి విభీషణ రాక్షసానాం కులశ్రేష్ఠో రావణస్యతు రావణ రావణస్యతు రావణ. కుంభకర్ణుడు అనే పేరులో భా అనే అక్షరం ఉంది. విభీషణుడు అనే పేరులో భా అనే అక్షరం ఉంది. ఈ భా అనే అక్షరం చాలా భీకరంగా గంభీరంగా ఉంటుంది. రావణాసురుడు తమ్ముళ్ళైన వీళ్ళిద్దరి పేరులో భకారం ఉంది. కానీ వీళ్ళిద్దరి కంటే పెద్దవాడు, రాక్షస కులంలో శ్రేష్ఠుడు, దేవతల్ని జయించినటువంటి వాడు. అలాంటి రావణాసుడి పేరు రావణ అని సాఫ్ట్గా ఉండడం ఏంటి? రావణ అని ఆయన రాక్షసత్వాన్ని గంభీరత్వాన్ని తెలియజేయడానికి ఈయన కావాలని రావణ అని చమత్కరించాడు అన్నారు. ఆహా చాలా బాగుంది, చాలా బాగుందని అందరూ అప్రిషియేట్ చేశారు. రాకుమారి వచ్చి నమస్కరించి కూర్చుంది. ఆమె నమస్కరించగానే అతనికి ఆశీర్వచనం, నమస్కరిస్తే తిరిగి ఆశీర్వదించకపోతే సంస్కారం లేదనుకుంటారు. ఎవరైనా నమస్కరిస్తే తిరిగి నమస్కరించాలి. పెద్దవాళ్ళైతే, తన సమానులైతే తనకంటే చిన్నవాళ్ళు నమస్కరిస్తే ఆశీర్వదించాలి. మహాపండితుడు కదా. అందుకని ఒక ఆశీర్వచనం కష్టం మీద నేర్పించారు. త్రిపీడా పరిహారోస్తు అని. 3 రకాల పీడలు నీకు తొలగిపోవాలి అంటే, నీకుగా వచ్చేటువంటి శారీరకమైన రుగ్మతలు కానీ, ఇతరుల వల్ల వచ్చేటువంటివి కానీ, ప్రకృతి బీభత్సాల వల్ల వచ్చేటువంటి కానీ, ఈ 3 రకాల పీడలని ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక అంటారు. ఈ 3 రకాల పీడలు శాంతించాలి అనేది ఆ ఆశీర్వచనం ఉద్దేశం. ఈ తొందరలో ఎంత ట్రైనింగ్ తీసుకున్నా పొరపాటున త్రిపీడా పరిహారోస్తు అనే బదులు పరిహార అనే వర్డ్ పోయి త్రిపీడాస్తు అన్నారు. అంటే నీకు 3 పీడలు తొలగిపోవాలి అని దీవించడానికి బదులు నీకు 3 పీడలు కలుగుగాక అన్నారు. అందరూ మళ్ళీ ఆశ్చర్యపోయారు. ఇదేంటి 3 పీడలు కలగాల? నీకు పీడలన్నీ తొలగిపోవాలని కోరుకోవాలి కానీ నీకు పీడలన్నీ కలగాలంటున్నాడు ఏంటినా? మళ్ళీ అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు. వెంటనే కవుడు వచ్చి ఆశ్చర్యపోతున్నారా? మళ్ళీ ఆయన కావాలనే త్రిపీడాస్తు అన్నారు. ఎందుకంటే నీకు 3 పీడలు కలగాలి అని అమ్మాయిని దీవిస్తున్నాడు. ఏంటి ఆ 3 పీడలు? ఆసనే పుత్రపీడాస్తు. కూర్చున్నప్పుడు పిల్లలు వచ్చి అమ్మ అమ్మ అని మీద పడిపోతూ ఉంటారు కదా, అలా నీ మీద ఎప్పుడు నీ పిల్లలు వచ్చి నీ ఒంట్లో కూర్చోవడం, నీ దగ్గర తిరుగుతూ ఉండడం, ప్రశాంతంగా కూర్చొనివ్వరు, ఆ పిల్లల వెంట పరిగెడుతూ ఉండాలి. ఆ పిల్లలు నేను కూర్చొనియకుండా ఉండేట్టుగా, అంటే నీకు మంచి సంతానం కలగాలి, పిల్లలతో నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలి, అది ఇబ్బందిగా ఎవరు భావించరు. ఈయన దాన్ని చమత్కరించాడు. పీడాస్తు బంధుపీడాస్తు భోజనే. భోజనం చేసేటప్పుడు బంధుపీడ ఉండాలి అని. అంటే ఏదో వండుకున్నావా మనకు మనం తిన్నావా కాదు, బంధుమిత్రులతో ఎప్పుడూ సుఖ సంతోషాలతో విందులు వినోదాలు చేసుకుంటూ, చాలా మంది బంధుమిత్రులు ఉండి అందరికీ వడ్డిస్తూ, అందరికీ వండుతూ, అందరితో కలిసి భోజనం చేసేటువంటి సౌఖ్యం కలగాలి అని దాని ఉద్దేశం. శయనే భర్తృపీడాచ. నిద్రించే టైంలో భర్తృపీడ ఉంటుంది. భర్త పక్కన ఉండి భర్తతో సమయం గడుపుతూ నిద్రించాలి అని. అంటే భర్తతో, పిల్లలతో, బంధుమిత్రులతో సుఖంగా ఉండాలి అని చెప్పడాన్ని ఈయన చమత్కరించి సూత్రీకరించి త్రిపీడాస్తు అన్నారు అన్నాడు. ఆహా ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! ఈ మహాపండితుడు ఏం మాట్లాడుతున్నాడో మాకు ఏమీ అర్థం కావట్లేదు. మళ్ళీ కమ్రుడంత పండితుడు వెనక వ్యాఖ్యానం చెప్తేనే అర్థమవుతోంది. ఎంత అద్భుతమైన భాష ఉంది, ఇలాంటి ఆయన పరిజ్ఞానాన్ని మేము ఎవరో అర్థం చేసుకోలేం కదా అని అనుకున్నారు. ఇక పాండిత్య పరీక్ష ఉంది కదా, కమ్రుడు టెన్షన్ అంతా ఇదే. ఈ విద్యాధరిని పాండిత్య పరీక్షలో గెలవగలగాలి.
ఆమెని మెప్పించగలగాలి, అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటుంది. ఎలా మేనేజ్ చేయాలి అని చాలా టెన్షన్తో ఉన్నాడు కమ్రుడు. విద్యాధరి ఎదురుగా కూర్చొని ఆమె ఈ కాళిదాసు వైపు ఒక వేలు చూపించి కమ్రుడు గుండెల్లో రాయిపడింది. ఏదన్నా వీడు మాట్లాడితే దాని మీనింగ్ ఇది అని నేను కవర్ చేయగలుగుతాను, నాకున్న టాలెంట్. అని ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడటం లేదు, సైగలు చేస్తుంది. నేను ఎలా ఇంటర్ఫియర్ కావాలి, నేను ఎలా చెప్పాలి, దానికి ఏం అర్థం కావట్లేదు. ఇలా వేలు చూపించి కమ్రుడిని కూడా ఒక క్వశ్చన్ అడిగింది. కమ్రుడికి ఆ రోజు అర్థం కాలా, ఆలోచించలేదు. ఈమెం అడిగింది అంటే ఒక్కటైనదేంటి అని అడిగింది. కాళిదాసుకి ఏం అర్థమవుతుంది, వేలు చూపిస్తే తంత అని అందరూ అనుకున్నారు. ఏంటి, నేను హాయిగా నా పని నేను చేసుకుంటే వాడు వచ్చాడు సైనికులతో, వాడని కొట్టాడు తిట్టాడు, ఇక్కడ లాక్కొచ్చి కూర్చోబెట్టాడు. ఇప్పుడు నేనేం చేశానని ఆ అమ్మాయి వచ్చి ఎదురుగా కూర్చొని తంత అని నాకు వేలు చూపిస్తుంది. కొంచెం కోపం ఎక్కువ వచ్చేసింది కాళిదాసుకి. అతను గట్టిగా వేలు చూపించాడు. ఆ అమ్మాయి వేలు చూపించింది నేనెవరు అని. కాళిదాసుకి అర్థమైంది తంత అంటుంది ఆ అమ్మాయి, తంత అని గట్టిగా చెప్పాడు. కానీ ఆ అమ్మాయికి ఏమర్థమైందంటే ఒక్కటైనది ఏంటి అని అడిగితే ఆ పరబ్రహ్మమే అని అర్థమైంది. అంటే అంతా విశ్వం నిండింది, అద్వైత సిద్ధాంతం. ఆమె పీక్స్ లెవెల్ వేదాంతానికి వెళ్ళిపోయింది. ఆ ప్రపంచం మొత్తం అనేది ఆ పరబ్రహ్మ స్వరూపమే, ఒకటే ఉంది ప్రపంచంలో అనే విషయం అని చెప్పినట్టు అర్థమైంది. ఆమె రెండో క్వశ్చన్ అడిగింది, తన వైపు వేలు చూపించుకొని కాళిదాసుకి మళ్ళీ వేలు చూపించింది. అంటే నేను ఎవరు అని అడిగింది. కాళిదాసుకి ఏమర్థమైందంటే నేను తంత అని అర్థమైంది. కోపం వచ్చేసింది. అందరి ముందు నన్ను షేమ్ చేసేస్తుంది ఏమో అని గట్టిగా నేను నిన్ను తంత అని చెప్పేశాడు. తన వైపు వేలు చూపించుకున్నాడు, విద్యాధరికి వేలు చూపించాడు, గట్టిగా వేలు పైకి చూపించాడు. ఆమె అడిగిన ఇతను నేను నిన్ను తంత అని చెప్పాడు. ఆమెకి ఏమర్థమైందంటే నేను ఎవరు అని అడిగితే నేను నువ్వు అంతా ఒక్కటే, అంతా పరబ్రహ్మ స్వరూపమే. మైత్వయి సర్వత్రైకో విష్ణు వ్యర్థం కుప్యస మయ్య సహిష్ణువు. నీలో నాలో అందరిలో ఉన్న పరమాత్మ ఒకటే, నువ్వు వేరు నేను వేరు అని భావించుకు, అద్వైత సిద్ధాంతమే. ఆయన చక్కగా ఆన్సర్ చెప్పేశాడు. తమ్ముడికి ఏం అర్థం కావట్లా, ఆ అమ్మాయి ఏం అడుగుతోంది, వీడేం చెప్తున్నా తెలియదు. కానీ విద్యాధరి ఇలా అడగగానే అలా ఆన్సర్ చెప్పేసరికి ఆశ్చర్యపోయింది. చక్కగా వరమాలు తెచ్చి అతని మెడలో వేసి అతను పెళ్లి చేసుకుంది. తమ్ముడు ఆశ్చర్యపోయాడు. ఏమడిగింది ఈ అమ్మాయి, నాకు కూడా తెలియదు. ఏం చెప్పాడు కాళిదాసు ఈ వీడు, నాకు తెలియదు. ఎనీహౌ ఆ అమ్మాయి అడిగిన క్వశ్చన్కి వీడు ఇచ్చిన ఆన్సర్ ఆ అమ్మాయికి యాక్సెప్టెన్స్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. ఇంకెక్కువసేపు ఇక్కడ నేను ఉండకూడదు. ఏ క్షణంలో అయినా బాంబు పేలుతుంది, ఏ నిమిషంలో అయినా కాళిదాసు మూర్ఖుడు అన్న విషయం తెలిసిపోతుంది. అప్పటికి కాళిదాసు కాదు, కాలుడు అని అనే పేరు అంటారు. రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి కాళిదాసు గురించి. ఇక నేను ఇక్కడి నుంచి తొందరగా తప్పుకోవాలని అక్కడి నుంచి కమ్ముడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ మొదటి రోజు రాత్రి ఏకాంతంగా కాళిదాసుతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు అర్థమైంది తను పరమ మూర్ఖుడని. మూర్ఖుడు అంటే అతనికి ఇన్నోసెంట్, మినిమం అవేర్నెస్ లేదు, మినిమం కామన్ సెన్స్ లేదు. మనిషి ఎలాంటి వాడు అంటే మనిషి మంచివాడు వ్యక్తిగతంగా, మినిమం నాలెడ్జ్ లేని ఒక పామరుడు. అలాంటి వాడు నాలెడ్జ్ లెస్ పర్సన్, అన్ఎడ్యుకేటెడ్ కంట్రీ ఫ్రూట్ అంటాం కదా, అలాంటి వాడు. తెలిసి విద్యాధరి చాలా బాధపడింది. అతన్ని కొట్టి తిట్టి పంపించేసింది, గెంటేసింది అంతఃపురం నుంచి అని చెప్తారు ఒక కథలో. ఇంకో కథలో ఆయన బాధపడుతూ ఉంటే చెప్పాడమ్మా నా తప్పేం లేదు, ఇది నేను చెయ్యను అంటే నన్ను కొట్టి తిట్టి పనిష్మెంట్స్ చంపేస్తానని బెదిరించి తీసుకొచ్చి ఆయన ఇలా బలవంతంగా చేశాడు అంటే బాధపడి అతన్ని తీసుకుని ఆ ఊరి చివరన కాళికా మందిరానికి వెళ్ళి కాళికామాతని గొప్పగా ప్రార్థించి కాళికామాతని పూజించమని కాళిదాసుకి చెప్తే కాళిదాసు గొప్పగా ఆమెను ప్రార్థించాడంట. ఇంకో కథ ప్రకారం ఈ విషయం తెలిసి బాధపడి అతని మీద కత్తి తీసి అతన్ని కొట్టి తిట్టి గెంటేస్తే అక్కడి నుంచి బాధపడుతూ ఏడ్చుకుంటూ కాళిదాసు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అసలే అమాయకు, చిమ్మ చీకటి. ఊరి చివరికి వెళ్ళి కూర్చున్నాడు. మనసులోంచి విపరీతమైన బాధ వస్తుంది, ఎవరికి చెప్పుకోవాలి తెలియదు, పక్కన ఎవరు లేరు. తన పాడి తన ఊర్లో ఏదో బతుకుతూ ఉంటే ఇక్కడ నుంచి ఇతన్ని తిట్టి కొట్టి పనిష్మెంట్ ఇచ్చి బలవంతంగా లాక్కొచ్చి ఒకడు పెళ్లి చేశాడు. వద్దనుకున్నా పెళ్ళి అయితే ఆ అమ్మాయి నన్ను ఇంత మోసం చేస్తావా అని కొట్టి తిట్టి ఇంట్లోంచి గెంటేసింది. నేనేం చేయలేదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఈ రాత్రిపూట అతనికి తెలిసిన వాళ్ళు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు, రాజు తెలిస్తే పొద్దున చంపేస్తారేమో భయం, విపరీతమైన ఆవేదన మనసులోంచి వస్తుంది. అలా అటు ఇటు చూశాడు. తను వెళ్ళి కూర్చుంది కాళికామాత మందిరంలో. అలా చూసరికి ఎదురుగా కాళీమాత విగ్రహం కనిపించింది. వెళ్ళిపోయాడు. నేను విగ్రహంతో మాట్లాడుతున్నా అనుకోవట్లేదు, అక్కడ నిజంగా సాక్షాత్తు కాళికా అమ్మవారు ఉన్నారు అనుకున్నాడు. వెళ్ళి తన బాధని మొత్తాన్ని అమ్మవారు చెప్పుకున్నాడు. చెప్పుకుంటూ బాధపడుతూ అమ్మను ప్రార్థిస్తే ఒక్కసారి అతని ప్రార్థనకి అమ్మవారు ప్రత్యక్షమైంది. సాధూనాం దర్శనం పుణ్యం అంటారు, మహానుభావుల్ని చూడటమే పుణ్యము. సాక్షాత్తు కాళికామాత తన ముందు ప్రత్యక్షమైంది. అమ్మవారు కంటి ముందు కనిపిస్తే ఎలా ఉంటుంది?
వెంటనే అప్రయత్నంగా కాళిదాసు నోటి నుంచి కవిత్వం పొంగింది. నఖశిఖ పర్యంతం అమ్మవారిని వర్ణిస్తూ శ్యామలా దండకం అంటారు. మాణిక్య వీణాం ఉపరాలయంతీం మదారసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మతంగ కన్యాం మనసా స్మరామి అంటూ శ్యామలా దండకంతో ఆమెను అద్భుతంగా నఖశిఖ పర్యంతం వర్ణిస్తూ ఆమెను ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆ కాళికామాతని చూసి కాళికామాత అనుగ్రహంతో పండితుడయ్యాడు కాబట్టి, జ్ఞానాన్ని పొందాడు కాబట్టి అప్పటి నుంచి అతనికి కాళిదాసు అని పేరు వచ్చింది. అయితే మనకి డౌట్ రావచ్చు, అలా వెళ్ళి ఒక్కసారి సినిమాల్లో కథల్లో కనిపిస్తుంది, వాళ్ళు అడగగానే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. మనం రోజు కొబ్బరికాయలు కొడుతున్నాం, ప్రదక్షిణ చేస్తున్నాం, ప్రసాదాలు పెడుతున్నాం, దండం పెడుతున్నాం, దీపం పెడుతున్నాం, మనకు కనబడట్లేదు ఏంటి అని. మనం గుర్తుపెట్టుకోండి, భగవంతుడితో నేను మాట్లాడుతున్నాను అని మనస్ఫూర్తిగా మనం భావించి ఎవరితో మాట్లాడినా మనకు భగవంతుడే సమాధానం చెప్తాడు. మన లోపల ఇంటర్నల్గా ఏదో ఒక సెన్స్ చెప్తూ ఉంటుంది, నువ్వు పూజ చేస్తుంది ఒక విగ్రహానికో పటానికో అన్న ఫీల్ మనలో కొంత ఉంటుంది. పూర్తి మనసుతో ఖచ్చితంగా నేను అమ్మవారినే ప్రార్థిస్తున్నాను, అమ్మవారు నన్ను అనుగ్రహిస్తారు అని పూర్తి నమ్మకంతో ప్రార్థించలేకపోవడం మనలో లోపం. అలా ప్రార్థిస్తే మనకి కూడా భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది. సో కాళికామాత దయతో పండితుడిగా మారాడు, ఆయన కాళిదాసు అనే పేరు వచ్చింది. అక్కడే కూర్చొని అమ్మవారి దండకాలు చదువుతున్నాడు. తెల్లవారుజామున తెల్లవారుతోంది, ఎవరో గుడిలో మంత్రాలు చదువుతున్నారని గుడికి వచ్చిన వాళ్ళు చూసి ఆశ్చర్యపోతున్నారు. అలా అందరూ వస్తూ ఉంటే ఈ విషయం తెలుసుకొని విద్యాధరి కూడా వచ్చింది. నిన్న రాత్రి మూర్ఖుడిగా ఏ మాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళ కనిపించిన అతను గొప్ప గొప్ప దండకాలతో అమ్మవారిని ప్రార్థిస్తున్నాడు. ఆశ్చర్యపోయింది. ఆ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పింది, తిరిగి ఇంటికి రమ్మని ప్రార్థించింది. అతను మాత్రం ఆమె పట్టించుకోలేదు. ఆమె ఆఖరిగా వెళుతూ తన భర్తే కదా ఎక్కడికి వెళ్తాడు వస్తాడులే అనుకుని వెళ్ళిపోయింది. వెళుతూ ఒక మాట అందంట, అస్తి కశ్చిత్ వాగ్విశేష, నీ మాటల్లో ఏదో గొప్ప విశేషం ఉందయ్యా, అత్యద్భుతంగా వస్తున్నాయి అతని నోటి నుంచి అని చెప్పి వెళ్ళిపోయింది. కాళిదాసు అక్కడి నుంచి తర్వాత బయలుదేరి దేశాలు తిరుగుతూ వెళ్ళిపోయాడు, కానీ తిరిగి ఇంటికి వెళ్ళలేదు. తనని కొట్టి గెంటి వేసిందన్న కోపము, లేదా తను ఇంత పండితుడు అవ్వడానికి కారణం తన భార్యే కాబట్టి ఆమెనే తన ప్రథమ గురువుగా భావించి గురువుని భారీగా స్వీకరించకూడదు కాబట్టి ఆమెను వదిలేసి తిరుగుతూ వెళ్ళిపోయాడు. మళ్ళీ తన భార్య దగ్గరికి వెళ్ళలేదు. ఆమెకు తెలిసి ఈ మాటతో కోపం వచ్చి, నన్ను ఇలాగా అర్ధాంతరంగా నా జీవితాన్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా, నువ్వు కూడా ఒక స్త్రీ చేతిలో చనిపోతావు అని శపించిందంట. కాళిదాసు ఆ శాపాన్ని కూడా పట్టించుకోలేదు. అలా దేశాలు తిరుగుతూ వెళ్ళిపోయాడు. తారానగరంలో భోజ మహారాజు ఆస్థానంలో గొప్ప కవిగా పేరు తెచ్చుకున్నాడు. భోజ మహారాజు కాళిదాసు చాలా గొప్ప స్నేహితులుగా ఉండేవాళ్ళంట. ఆ చివరికి అయితే ఒక చిన్న సందర్భం చెప్పుకొని ముగిద్దాము. ఈ కాళిదాస మహాకవి భోజ ఆస్థానానికి వెళ్ళేటప్పటికి ఆయన తెలిసింది, ఆ ఆస్థానంలో ముగ్గురు పండితులు ఉన్నారు. ఒకడు ఏకసంతాగ్రహి, ఒకడు ద్విసంతాగ్రహి, ఒకడు త్రిసంతాగ్రహి. ఏకసంతాగ్రహి అంటే ఏదన్నా విషయాన్ని ఒక్కసారి విన్నా చదివినా దాన్ని గుర్తుపెట్టుకొని చెప్పగలిగిన ప్రతిభ ఉన్నవాడిని ఏకసంతాగ్రహి అంటారు. ఒక్కసారి చదివితే చాలు, ఒక్కసారి వింటే చాలు, వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ద్విసంతాగ్రహి అంటే 2 times విన్నా 2 times చదివినా సరే దానికి ధారణ చేయగలిగిన శక్తి కలిగిన వాళ్ళని ద్విసంతాగ్రహి అంటారు. త్రిసంతాగ్రహి అంటే 3 సార్లు వింటే గుర్తుండేవాడు. ఈ ముగ్గురు అక్కడ భోజరాజు ఆస్థానంలో చేరి, భోజరాజు కవులని పండితులని చేరదీసేవాడు, వాళ్ళకి గొప్ప సత్కారాలు బహుమానాలు ఇచ్చేవాడు. యాచకులకి విపరీతంగా దాన ధర్మాలు చేసేవాడు. మనం భోజరాజు కథ చెప్పుకోవట్లేదు. అయితే ఈయన దగ్గర ఈ ముగ్గురు చేరి భోజరాజు దర్శనం కోసం వచ్చిన ఏ పండితుడు ఏ శ్లోకం చెప్పినా, అయ్యయ్యో ఈ శ్లోకం కొత్తదేముందయ్యా, ఆల్రెడీ నేను విన్నదే కదా అని ఆ కవి చెప్పినప్పుడు ఒకసారి విని తను ఏకసంతాగ్రహి చెప్పేవాడు. కవి చెప్పింది ఒకసారి, ఏకసంతాగ్రహి చెప్పింది ఒకసారి, 2 సార్లు వినటంతో ద్విసంతాగ్రహికి వచ్చేసేది. అతను ఆ శ్లోకం చెప్పేసేవాడు. ఇప్పటికి 3 సార్లు అయింది కదా. కవి ఒకసారి చెప్పాడు, ఏకసంతాగ్రహి ఒకసారి చెప్పాడు, ఆ పండితుడు ఆ ద్విసంతాగ్రహి ఒకసారి చెప్పాడు. 3 సార్లు అయింది కదా, త్రిసంతాగ్రహికి వచ్చేసేది. ఇది నేను కూడా విన శ్లోకమేనండి అని చెప్పేసేవాడు. అక్కడికి వచ్చిన కవులు బహుమానాలు అందుకోవడానికి బదులు అవమానాలు పొందుతున్నారు. ఎందుకని అంటే, సొంత కవిత్వం చెప్పరా బాబు అంటే పాతదాన్ని తీసుకొచ్చి చెప్తున్నాడే అనే పేరు వచ్చేది. అవమానంతో వెళ్ళిపోయేవాడు. ఇది కాళిదాసుకు నచ్చల. ఈ విషయం తెలిసింది. వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకున్నాడు. మారువేషంలో వాడిని కలిశాడు ఏదో నెపంతో. వాళ్ళకి కొంచెం నత్తి ఉంది. స్పష్టంగా ఏకసంతాగ్రహి కొన్ని పదాలు పలకలేడు అని తెలుసుకున్నాడు. జ్యా అనే వర్డ్ పలకడం అతను డిఫికల్టీ ఉంది. సో ఏ పదమైతే అతడు పలకలేడు, ఏ పదాలు ప్రొనౌన్స్ చేయడానికి వాళ్ళకి డిఫికల్టీ ఉందో వాటితో ఒక అద్భుతమైన శ్లోకం రాసుకొచ్చాడు. భోజ మహారాజు ఆస్థానానికి వచ్చాడు. మహారాజా నేను ఒక శ్లోకం రాశాను, ఖచ్చితంగా ఈ శ్లోకం ఈ ముగ్గురులో ఎవరు చెప్పలేరు, చెప్పమంటారా అన్న. సంతోషం,
ఈ ముగ్గురికి తెలియని ఒక శ్లోకం చెప్పగలిగే కవిని చూడాలని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. నాకు అలాంటి వాళ్ళు కనపడట్లేదు. మీరు చెప్తే చాలా సంతోషిస్తాను అన్నాడు. దాంతో అతను మొదలుపెట్టి షడ్జా మధ్య ఖరాజ్య వీడ్య వసుధారాజ్య వీడ్యాకృతే అంటూ మొదలుపెట్టాడు. అది వినగానే ఏకసంధాగారికి భయం వేసింది. ఏంటిది? షడ్జ మధ్య ఖరాజ్య వీడ్య వసుధారాజ్య. అమ్ము జా 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 రిపీట్ గా వచ్చింది. నేను సరిగ్గా పలకలేను. ఒకసారి అంటే మేనేజ్ చేయొచ్చు. రిపీటెడ్ గా ఇదే వర్డ్ స్పెల్ చేస్తున్నప్పుడు నేను సరిగ్గా పలకలేనని కవికి తెలిస్తే, ఆ రాజుకు తెలిస్తే, ఇంతకాలం ఒక నత్తివాడిని మహాపండితుడిని నేను ఆదరిస్తున్నానా అని నా మీద ఇంప్రెషన్ పోతుంది. ఇప్పుడు నేను చెప్పడం కంటే సైలెంట్ గా ఉండటమే మంచిది అని సైలెంట్ కూర్చున్నాను. అలా సైలెంట్ గా ముగ్గురు ఉండేసరికి, ఏమయ్యా మీరు ఈ శ్లోకం విన్నారా ఇంతకుముందు, చెప్పగలరా చెప్పండి అని అడిగితే, అయ్యా ఇలాంటి శ్లోకం, ఈ శ్లోకం ఇప్పటివరకు మేము వినలేదు, మేము కూడా ఫస్ట్ టైం మాకు తెలియని ఒక శ్లోకం చెప్పిన కవిని చూస్తున్నామని వాళ్ళు కాళిదాసుని పొగిడేశారు తప్పక. దాంతో భోజ మహారాజు కాళిదాసు గొప్ప సన్మానం చేశాడు, గొప్ప సత్కారం చేశాడు. తర్వాత కాళిదాసు ఈ ముగ్గురు చేసిన పనులు భోజ మహారాజుకు చెప్పి వాళ్ళని శిక్షించి మిగతా కవులు పండితులు భోజరాజు ఆస్థానానికి వచ్చి వాళ్ళ కవిత్వాన్ని ప్రదర్శించి వాళ్ళు బహుమానాలు అందుకునేట్టుగా చేశాడు. కాళిదాస మహాకవి మొత్తం 7 రచనలు చేశాడు. చెప్పా కదా, సంస్కృత వాంగ్మయంలో ఎప్పుడు మొదలైంది ఎప్పుడు ఎండ్ అయింది అని తెలియదు. అలాంటి పెద్ద సంస్కృత వాంగ్మయం, ఎండింగ్ అనేది లేదు, ఇప్పటికీ రాస్తున్న సంస్కృత కవులు ఉన్నారు. అంత గొప్ప సంస్కృత వాంగ్మయంలో ఆది కవి అని వాల్మీకి మహర్షి అంటారు. ఎందుకంటే వేదాలు, శాస్త్రాలు, వేదాంత గ్రంథాలు ఇలాంటివన్నీ వచ్చాయి, కానీ ఒక కావ్య భాషలో కావ్యానికి ఉండే లక్షణాలతో ఒక అద్భుతమైన కావ్యంగా రామాయణ మహాకావ్యాన్ని రచించాడు వాల్మీకి. కాబట్టి మొట్టమొదటి కవి, ప్రపంచంలోనే మొట్టమొదటి కవిగా గుర్తించవచ్చు ఆయన్ని. అందుకే ఆయన్ని ఆది కవి అంటారు. వ్యాసుడు 18 పురాణాలు రాశాడు, వేద విభజన చేశాడు. వేదాలు కొత్తగా రాయలేదు, విభజన చేశాడు. వాల్మీకి, వ్యాసుడు తర్వాత చెప్పుకోదగ్గ గొప్ప సంస్కృత కవి కాళిదాసు. ప్రపంచవ్యాప్తంగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఎవరైనా కవిత్వం రాస్తే అబ్బో నువ్వు కాళిదాసు అయిపోయావు కదా అని 2000 సంవత్సరాల తర్వాత కూడా కాళిదాసుతో కంపేర్ చేసుకునేటువంటి కల్చర్ ఉంది. ఇంకా అలాంటి గొప్ప కవి కాళిదాసు. ఈయన రఘువంశం, కుమార సంభవం అనే 2 మహాకావ్యాలు రాశారు. మేఘ సందేశం, ఋతుసంహారం అనే 2 ఖండకావ్యాలు, చిన్న కావ్యాలు రాశాడు. 3 నాటకాలు రాశాడు. అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం అనే 3 నాటకాలు రాశాడు. ఇవి కాక శ్యామలా దండకం లాంటి దండకాలు, చాటువులు చాలా ఉన్నాయి కాళిదాస్ మహాకవికి సంబంధించి. ఈయన వెళ్ళిపోయేటప్పుడు తన భార్య తనతో అన్న ఆఖరి మాట అస్తి కశ్చిత్ వాగ్ విశేష. ఈ మాట ఆయన మనసులో గుర్తుండిపోయింది. అందుకనే అంటారు, ఆ పదాలని ఆమె వాడిన లాస్ట్ సెంటెన్స్ లో ఉండే వర్డ్స్ ని ఫస్ట్ వర్డ్ గా పెట్టి 4 కావ్యాలు రాశాడు అని. అస్త్యుత్తరస్యాం దిశ దేవతాత్మ అంటూ అస్థి అనే వర్డ్ ఫస్ట్ వర్డ్ గా పెట్టి కుమార సంభవం అనే కావ్యం రాశాడు. ఫస్ట్ శ్లోకానికి ఉండే ఫస్ట్ వర్డ్ అస్థి. కశ్చిత్ కాంతా విరహ గురుణ అంటూ కశ్చిత్ అనే వర్డ్ ఫస్ట్ వర్డ్ గా పెట్టి మేఘ సందేశం అనే కావ్యం రాశాడు. వాగర్ధావ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే, వాక్ అనే వర్డ్ ఫస్ట్ వర్డ్ గా ఉండేట్టుగా ఫస్ట్ శ్లోకానికి రఘువంశం అనే కావ్యం రాశాడు. ఋతుసంహారం అనే కావ్యానికి విశేష అనే వర్డ్ ఫస్ట్ వర్డ్ గా ఉండేట్టుగా 4 కావ్యాలు రాశాడని చెప్తారు. అయితే భోజరాజ ఆస్థానంలో గొప్పగా సన్మానాలు పొందుతున్నటువంటి ఈ కాళిదాస మహాకవికి ఒక సందర్భంలో భోజరాజుకి కాళిదాస మహాకవికి మనస్పర్ధలు వచ్చి కాళిదాస ఆస్థానం నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో తెలియదు, అజ్ఞాతంలో ఉన్నాడు. ఒక వేశ్యావాటికలో ఒక స్త్రీ ఇంట్లో ఉంటున్నాడు రహస్యంగా. కాళిదాసు లేకపోవడంతో భోజరాజు చాలా దిగులు పెట్టుకున్నాడు. కాళిదాస మహాకవిని ఎలాగైనా రప్పించుకోవాలి, ఆయన ఎక్కడున్నాడో కనిపెట్టాలి అని తెలివిగా ఆయన ఒక అద్భుతమైన సమస్య ఇచ్చారు. ఈ సమస్యని మామూలు కవులు పండితులు ఎవరూ పూరించలేదు, కాళిదాస ఇది తప్ప చెప్పలేదు అని. కాళిదాస రచనా శైలి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఉపమా కాళిదాసస్య అంటారు. ఆ కంపారిజన్స్ పెట్టి చెప్పడంలో కాళిదాస్ ఎక్స్పర్ట్. ఏం చెప్పినా ఒక కంపారిజనే. ఉపమా అంటే 2 things ని కంపేర్ చేసి చెప్పడం. నీ మొహం చంద్రబింబంలా ఉంది, ఆ ముఖాన్ని చంద్రబింబంతో పోలి చెప్తున్నారు కదా, ఇలా పోలిక చెప్పడంలో కాళిదాస్ ఎక్స్పర్ట్. కాబట్టి ఈ సమస్యను సహజంగా ఎవరు పూరించలేరు. ఎవరైనా పూరిస్తే అది కాళిదాసే అయి ఉంటారు. ఆ సమస్య పురాణాన్ని వింటే, ఆ శ్లోకం చదివితే ఆ శైలిని బట్టి కాళిదాసు గుర్తుపట్టచ్చు అని ఒక సమస్యనిచ్చి దీన్ని పూరించిన వాళ్ళకి గొప్ప బహుమానం ఇస్తానని అనౌన్స్ చేశారు. ఎవరి ఇంట్లో అయితే కాళిదాసు ఉంటున్నాడో ఆమె ఈ సమస్యను పూరిస్తే నాకు బాగా డబ్బులు వస్తాయి, నా కష్టాలు తీరుతాయి కదా, మీరు నాకు సహాయం చేయండి, దీన్ని మీరు పూరించండి, మీరు మహాపండితులని నాకు తెలుసు, మీరు కొన్నారన్న విషయం ఎవరికి చెప్పట్లేదు, మీకు కావాల్సిన నేను చూసుకుంటున్నాను కాబట్టి నాకు ఈ సహాయం చేయండి అని అడిగింది. తప్పకుండా అని సమస్య పూరించాడు కాళిదాసు.
అయ్యా రేపు బహుమానం వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో ధనం వచ్చింది కదా, అది నాకు కావాలి, అందులో నాకు భాగం కావాలి, నేను కదా పూజించింది అని మీకు డబ్బు మీద ఆశ కలుగుతుందేమో, అలా దయచేసి చేయకండి అంది. అమ్మా నీ డబ్బుతో నాకు పని లేదమ్మా, నేను చూడని డబ్బు కాదు, నాకేం అక్కర్లేదమ్మా, నువ్వు వెళ్ళు అన్నాడు. నా మనసులో ఇంత గొప్ప ధనం భోజనాలు ఇస్తున్నాడు కదా, రేపు కాళిదాస్కి ఏదైనా అవసరం వచ్చి బయటకు వచ్చి ఈ విషయం చెప్తే నాకు పనిష్మెంట్ వస్తుంది, డబ్బు మొత్తం తీసుకుంటారు, మోసం చేశాను నన్ను రాజు శిక్షిస్తాడు కదా, ఇలా అయితే కష్టం అనుకుని ఒకరోజు కాళిదాసుని బావిలో దోసి చంపేసింది. ఏదో మాటలో పెట్టి అక్కడికి పిలిపించి బావిలో దోసి చంపేసింది. తన భార్య శాపం వలన కాళిదాస మహాకవి ఒక స్త్రీ చేతిలో చివరికి చనిపోయాడు. ఇది తీసుకెళ్లి ఈ సమస్యను రాజుగారి ముందు ఉంచింది. రాజుగారు అది చూసి వెంటనే అమ్మ ఇది ఎవరు రాశారని అడిగాడు. నేనే రాశానండి అంది. పిచ్చి పిచ్చి వేషాలు అమ్మ, ఇది రాసింది కాళిదాస్ అని తెలుసు, ఆయన ఎక్కడున్నాడు పద అని అంటే జరిగిన విషయం మొత్తం చెప్పింది. భోజరాజు చాలా బాధపడ్డాడు. అమ్మ నీకు డబ్బు కావాలంటే నా సమస్త రాజ్యాన్ని కూడా నీకు ఇచ్చేవాడిని కదా, ఎంత మహాకవిని చంపేశావమ్మా, అతని కవిత్వం అంటే నీకు తెలుసా, అతని పాండిత్యం నీకు తెలుసా అని చాలా బాధపడ్డాడు భోజ మహారాజు. తర్వాత ఆమెను ఏదో శిక్షించాడంట. సో ఇది కాళిదాస మహాకవి కథ. కాళిదాసు కాళికామాత అనుగ్రహంతో గొప్ప పండితుడై ఇప్పటికీ కూడా మీకు అవకాశం ఉంటే ఎప్పుడైనా చదవడానికి ట్రై చేయండి. ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను. అభిజ్ఞాన శాకుంతలం అనే ఒక నాటకం రాశారు. నాకు చెప్తారు శ్లోకం. కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతల తత్రాపి చతుర్థాంకం తత్ర శ్లోక చతుష్టయం అని. అసలు కావ్యాలన్నింటిలోకి నాటకాలు చాలా అద్భుతంగా ఉంటాయి, డ్రామాస్. ఈ నాటకాల్లో కూడా శాకుంతలం అనే నాటకం, ఈ అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకంలో చతుర్థాంకం, ఫోర్త్ పార్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. తత్ర శ్లోక చతుష్టయం, అందులో ఒక 4 శ్లోకాలు ఉన్నాయి. వెరీ 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 ఎక్సలెంట్ పోయిమ్స్. వీటి ఈ వరల్డ్ పాపులర్ అని చెప్పొచ్చు. ఈయన రాసిన అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకం మొట్టమొదటిసారిగా డిఫరెంట్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయబడింది. ఇంగ్లీష్లోకి, జర్మన్లోకి, గ్రీక్లోకి ట్రాన్స్లేట్ చేయబడింది. ఆ తర్వాత మిగతా బుక్స్ కూడా ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. అందులో ఒక శ్లోకంలో మీకు అభిజ్ఞాన శాకుంతలం కథ తెలుసో తెలీదో బ్రీఫ్గా చెప్తాను. దుష్యంతుడు అనే రాజు అడవికి వేటకు వచ్చినప్పుడు శకుంతల అనే ఆమెను చూసి ఆమెను ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కణ్వ మహర్షి కూతురు శకుంతల. యాక్చువల్గా కణ్వ మహర్షి పెంపుడు కూతురు. యాక్చువల్గా విశ్వామిత్ర మహర్షికి మేనకకి పుట్టినటువంటి కూతురు ఈ శకుంతలాదేవి. సో అయితే ఆమె వదిలేసి వెళ్ళిపోతే ఆమెను ఇతను పెంచాడు, డీటెయిల్గా చెప్పట్లేదు. ఆ శకుంతలని పెళ్లి చేసుకుని దుష్యంతుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈమె గర్భవతి అయింది. ఈమె ఆ తర్వాత ఈమెని వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం తెలుసుకుని ఈమెని అత్తగారింటికి పంపిస్తున్నాడు. డీటెయిల్గా చెప్పట్లా, ఒక చిన్న విషయమే. కణ్వ మహర్షి తన పెంపుడు కూతురైనటువంటి శకుంతలని దుష్యంత మహారాజు దగ్గరికి తన శిష్యుల్ని ఆశ్రమంలో ఉండే వాళ్ళని ఇచ్చి పంపిస్తున్నాడు. పంపించినప్పుడు చెప్పిన శ్లోకాల్లో ఈ 4 శ్లోకాల నుంచి అందులో ఒక శ్లోకంలో చెప్తాడు. అస్మాన్ సాధు విచింత్య సంయమధనాన్ ఉచ్చకులంచాత్మన స్వయ్యస్యాహ్కరమప్య బాంధవ కృతాం స్నేహ ప్రతిద్వందితాం సామాన్య ప్రతిపత్తి పూర్వకమియం దారేషు దృశ్యాత్వయ భాగ్యాయత్తమత పరం నఖలు తద్వాచ్యం వధు బంధుభి అని చెప్పాడు. అందులో ఏం చెప్పాడంటే, అయ్యా నేను సాధువుని, తపస్సు అనే ధనం కలిగిన వాడిని, నేను ఒక ఋషిని, నువ్వు ఉన్నతమైన కులంలో పుట్టినవాడు. నోబెల్ బర్త్ అంటాం కదా, ఉన్నతమైన కులం అనగానే ఈ కులాలు అన్నీ ఉన్నాయి భారతదేశంలో, పనికిమాలిన వాళ్ళందరూ పనికిమాలిన సూచి చెప్తారు. ఇంగ్లీష్ లిటరేచర్ మీరు తీసుకుని నోబెల్ బర్త్ అంటారు. ఒక మంచి ఫ్యామిలీలో పుట్టాడు, హీస్ ఫ్రమ్ ఏ గుడ్ ఫ్యామిలీ, డీసెంట్ ఫ్యామిలీ అంటాం కదా, దాన్నే ఉచ్చేహ కులంచాత్మన అన్నారు. గొప్ప కులంలో పుట్టాడు. మంచి ఫ్యామిలీలో వస్తే ఇన్హెరిటెన్స్ గా ఆ జెనెటికల్ గా కూడా కొన్ని క్వాలిటీస్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. మీ గ్రాండ్ పేరెంట్స్ ఏం చేస్తారో ఆ లక్షణాలు మీరు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి న్యాచురల్ బర్త్ తో వచ్చే క్వాలిటీస్ తో ఉన్నటువంటి మంచి ఫ్యామిలీలో పుట్టామని నా ఉద్దేశం తప్ప వేరే అర్థమేం లేదు. నేను పేదవాడిని, నా దగ్గర ఏముందయ్యా, నేను సన్యాసిని, నేను పేదవాడిని అనుకుంటున్నానేమో నాకున్న శక్తి అని తెలుసా, తపశ్శక్తే నా ధనం, నాకు తపస్సు తప్ప వేరే ధనం లేదు, నేను చాలా సామాన్యమైన ఋషిని అని ఒకవైపు, నన్ను నువ్వు తక్కువ అంచనా వేయక నా దగ్గర ఏం లేదనుకుంటున్నావేమో, తపశ్శక్తి ఉంది, తేడా వస్తే నేను శపించగలను అనేటువంటి సంకేతం, ఇండైరెక్ట్ హింట్ కూడా ఒకవైపు తన స్ట్రెంత్ ఇండైరెక్ట్ చెప్తున్నాడు. నువ్వు మంచి ఫ్యామిలీలో పుట్టావు కదా, కాబట్టి నీలో గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, నువ్వు మిస్బిహేవ్ చేయకు, రాంగ్గా థింక్ చేయకు, రాంగ్ వేలో వెళ్ళకు. అందులో థర్డ్ లైన్ చెప్పాడు, సామాన్య ప్రతిపత్తి పూర్వకమియా దారేషు దృశ్యాత్వయ. ఈమెని సామాన్యమైనటువంటి ప్రతిపత్తులతో, సామాన్యంగా నీ భార్యల్ని నీ అంతఃపురంలో ఉండేవాళ్ళని ఎలా చూసుకుంటావు అలా సామాన్యంగా నీ భార్యల్లో ఒకరిగా చూసుకుంటే చాలు. రెండో అర్థం, మాన్య ప్రతిపత్తి పూర్వకమియం దారేషు దృశ్యాత్వయ. పదాలు విడదీస్తే ఆమెని గొప్ప మాన్యాలతో చాలా మంచిగా గ్రాండ్ గా చూసుకోవాలి.
మూడో అర్థంలో చూసుకుంటే సా మా అన్య ప్రతిపత్తి పూర్వకం యం దారేషు దృశ్యాత్వయ, నాకు సంబంధించిన ఆమెను నువ్వు వేరే రకంగా మాత్రం చూడకు, చులకనగా అవమానపరిచే రకంగా మాత్రం చూడకు. మూడు అర్థాలు వస్తాయి. నేను ఋషి ఏదో తపస్సు చేసుకునేటువంటి ఋషినయ్యా, తపశక్తి తప్ప నా దగ్గర ఏమీ లేదు. గుర్తుపెట్టుకో, నేను తపస్సు చేసిన ఋషి నా దగ్గర తపశ్శక్తి ఉంది. ఆమెను సామాన్యంగా చూసుకో, ఆమెని గొప్పగా చూసుకో, ఆమెని తప్పుగా మాత్రం చూసుకోకు, జాగ్రత్త, నేను ఋషిని గుర్తుపెట్టుకో అంటే అల్లుడికి చెప్పేటప్పుడు ఎప్పుడు గౌరవంగా ప్రేమతోనే చెప్పాలి కదా. అన్ని రకాల అర్థాలు వచ్చేట్టుగా అద్భుతమైన శ్లోకం ఇది. అందుకే అంటే మన సంస్కృతం తెలిసి దాన్ని కొంచెం చదివి అర్థం చేసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అక్కడ వర్ణనలు కానీ ఇంకోటి కానీ. సరే, గొప్ప మహాకవి కాళిదాస మహాకవి. ఈ కాళిదాస మహాకవి ఎలాగైతే ఆ భగవద్ అనుగ్రహంతో పండితులయ్యాడో, ఆ కాళికామాత సరస్వతి అనుగ్రహం మీకు నాకు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు భగవంతుణ్ణి చూడటం పాసిబులేనా, భగవంతుడు ఉన్నాడా, భగవంతుణ్ణి చూసే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.